మేలో అప్కమింగ్ ఫోన్స్ గురించి అయితే నేనైతే మీకైతే చెప్తా. ఫస్ట్ అయితే మనమైతే అండర్ 20Kలో చూసుకున్నట్టయితే మీకైతే OnePlus Nord C6 Lite అయితే వస్తుంది. ఇప్పుడైతే దీనిలో MediaTek Dimensity 7400 ప్రొసెసర్ అయితే ఇచ్చిళ్ళు. ఇది May 7కి అయితే వస్తుంది. దీని మిగిలిన స్పెక్స్ అయితే స్క్రీన్ పైన వేసిన ఒకసారి మీరు చెక్ అయితే చేయండి. నెక్స్ట్ ఫోన్ వచ్చేసి మీకైతే Infinix Note 60. దీంట్లో డిస్ప్లే అయితే 6.78 ఇంచెస్ 1.5K 144Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే అయితే ఇచ్చిళ్ళు. డిస్ప్లే అయితే మంచి క్వాలిటీ డిస్ప్లే అయితే యూజ్ అయితే చేస్తారు. దీంట్లో అయితే వీళ్ళైతే MediaTek Dimensity 7400 ప్రొసెసర్ ఇచ్చిళ్ళు. ఇంకొన్ని స్పెక్స్ అయితే మొత్తం స్క్రీన్ పైన వేసిన. ఇదైతే మే మిడ్లో రావచ్చు మీకైతే ఫోన్ అయితే. నెక్స్ట్ 30K బడ్జెట్లోనైతే చూసుకున్నట్టయితే మీకైతే OnePlus Nord C6 అయితే వస్తుంది. దీంట్లో Snapdragon 7S Gen 4 ప్రొసెసర్ అయితే ఇచ్చిళ్ళు. మంచి ప్రొసెసర్ అయితే ఇచ్చిళ్ళు వీళ్ళైతే. AnTuTu స్కోర్ అయితే 9 lakhs వరకు అయితే వచ్చింది మీకైతే. మిగిలిన స్పెక్స్ అనేది స్క్రీన్ పై వేసిన. ఇదైతే May 7కి అయితే వస్తుంది ఫోన్ అయితే. నెక్స్ట్ అయితే Infinix GT 50 Pro అయితే వస్తుంది ఫోన్ అయితే. ఇది మే మధ్యలోనైతే రావచ్చు ఫోన్ అయితే. MediaTek Dimensity 8400 ప్రొసెసర్ అయితే ఇచ్చిళ్ళు. మిగిలిన స్పెక్స్ అయితే స్క్రీన్ పైన వేసిన. ఇక 50 నుంచి వెళ్ళి 80K మధ్యలోనైతే చూసుకున్నట్టయితే OnePlus 15T అయితే వస్తుంది. దీంట్లో 6.32 ఇంచెస్ 1.5K AMOLED డిస్ప్లే ఇచ్చిళ్ళు. Snapdragon 8 Elite Gen 5 ప్రొసెసర్ అయితే ఇచ్చిళ్ళు. ఇంకొన్ని స్పెక్స్ అయితే స్క్రీన్ పైన వేసిన. ఇది కూడా మే మిడ్లోనైతే రావచ్చు. నెక్స్ట్ వివో నుంచి Vivo X300 FE అయితే వస్తుంది. ఇది అయితే గేమింగ్ ఎక్స్పీరియన్స్ మంచిగా ఉన్నది. దీంట్లో బ్యాటరీ కూడా వీళ్ళైతే 6500 mAh బ్యాటరీ అయితే ఇచ్చిళ్ళు. 6.31 ఇంచెస్ 1.5K OLED డిస్ప్లే ఇచ్చిళ్ళు. Snapdragon 8 Gen 5 ప్రొసెసర్ అయితే ఇచ్చిళ్ళు. బ్యాక్ సైడ్ అయితే మీకైతే కెమెరా స్పెక్స్ అయితే స్క్రీన్ పైన వేసిన. ఈ డిజైన్ అయితే మీకైతే ఇట్లా ఉన్నది. ఇంకా దీని వివో కిట్ అయితే వస్తుంది. కిట్ కూడా సపోర్ట్ అయితే చేస్తుంది ఈ ఫోన్ అయితే మీకైతే. దీని స్పెక్స్ అన్ని స్క్రీన్ పైన వేసిన. ఇదైతే May 6కి అయితే లాంచ్ అయితే చేస్తారు ఫోన్ అయితే. Oppo Find X9 సిరీస్ అయితే వస్తుంది. దీంట్లో MediaTek Dimensity 9500 పవర్ఫుల్ ప్రొసెసర్ అయితే యూజ్ అయితే చేసిళ్ళు. డిస్ప్లే కూడా మంచి డిస్ప్లే యూజ్ అయితే చేసిళ్ళు. మిగిలిన స్పెక్స్ అన్ని మీకైతే స్క్రీన్ పైన వేసిన. టోటల్ స్పెక్స్ అయితే దీనిలో 7000+ mAh బ్యాటరీ అయితే ఇచ్చిళ్ళు. అయితే మే ఎండింగ్లోనైతే రావచ్చు మరి ఈ ఫోన్ అయితే. నెక్స్ట్ ఇక మొత్తం ఫ్లాగ్షిప్ బడ్జెట్లోనైతే చూసుకున్నట్టయితే అంటే 1 lakh పైన ఒప్పో నుంచి వెళ్ళి Oppo Find X9 Ultra సిరీస్ అయితే వస్తుంది. ఇది కూడా మే ఎండింగ్లో రావచ్చు. 6.82 ఇంచెస్ 2K డిస్ప్లే అయితే ఇచ్చిళ్ళు. దీంట్లో 144Hz రిఫ్రెష్ రేటు, Snapdragon 8 Elite Gen 5 ప్రొసెసర్ ఇచ్చిళ్ళు. 7000+ mAh బ్యాటరీ అయితే ఇచ్చిళ్ళు. దీని కెమెరా స్పెక్స్ మిగిలిన స్పెక్స్ అయితే మొత్తం స్క్రీన్ పైన వేసిన. ఒకసారి మీరు అయితే చెక్ అయితే చేయండి. నెక్స్ట్ అయితే మీకు అయితే వివో నుంచి Vivo X300 Ultra అయితే లాంచ్ అయితే చేస్తారు. దీంట్లో కూడా Snapdragon 8 Elite Gen 5 ప్రొసెసర్ ఇచ్చిళ్ళు. మిగిలిన స్పెక్స్ అని మీకు అయితే స్క్రీన్ పైన వేసిన. ఇదైతే May 6కి అయితే వస్తుంది ఫోన్ అయితే కన్ఫామ్గా. నెక్స్ట్ మోటోరోలా నుంచి Motorola Razr 70 Ultra అయితే లాంచ్ అయితే చేస్తారు మోటో వాళ్ళు అయితే. ఇదైతే మీకైతే 29 ఏప్రిల్కి రావచ్చు మరి ఫోన్ అయితే. మెయిన్ డిస్ప్లే అయితే 6.9 ఇంచెస్ డిస్ప్లే ఇచ్చిళ్ళు. ఇంకోటి ఇన్నర్ డిస్ప్లే అయితే 4 ఇంచెస్ అయితే ఇచ్చిళ్ళు. Snapdragon 8 Elite Gen 5 ప్రొసెసర్ అయితే ఇచ్చిళ్ళు. మిగిలిన స్పెక్స్ అని మీకు అయితే స్క్రీన్ పైన వేసిన. ఒకసారి మీరు అయితే చెక్ అయితే అండి. మెయిన్గా అయితే ఒప్పో నుంచి, వివో నుంచి, Infinix నుంచి, OnePlus నుంచి అయితే ఫోన్స్ అయితే మీకు అయితే కంపల్సరీ వస్తాయి మేలోనైతే. సరే ఇవన్నీ ఫోన్స్ అయితే వచ్చిన తర్వాత మనం అయితే చెక్ అయితే చేద్దాం.